ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లడానికి 176వ వారం నిత్య పూలమాలల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు చందుపట్ల ధర్మారెడ్డి డైరెక్టర్ రైతు సహకార సంఘ ఘట్కేసర్ మండలం విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ కొలంబియా యూనివర్సిటీలో చదివిన అందరిలో విద్యార్థులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అగ్రగణ్యుడు అని యూనివర్సిటీ ప్రకటించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్ అధ్యక్షులు, అంబేద్కర్ యువజన సంఘం కట్కూరి నరసింగారావు అధ్యక్షులు, గంగపుత్ర సంఘం మీసాల రాజేష్ కుమార్ అధ్యక్షులు, ఎస్ఐసెల్ పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ గంగారం అంజయ్య, కొలకలూరి నవీన్ కుమార్, చిలుకూరి ఆనంద్, సి ఉపేందర్, ఈ విష్ణు, డి భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన చందుపట్ల ధర్మారెడ్డి గారు, డైరెక్టర్ రైతు సహకార సంఘం ఘట్కేసర్ మండల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతు మరియు జయంతికి పరిమితం చేసిన సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఒక ముఖ్య ఉద్దేశంతో ఘట్కేసర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఆదివారం ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరియు ఒక సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ వారం మనము శ్రీ నారాయణ గురు గారి జయంతి పురస్కరించుకున్న సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నారు. ఒక 5 నిమిషాలు చెప్పాల్సిందిగా కోరుతున్నారు. ఆయన ట్వీట్ చేయడం తెలియాల్సిందిగా కోరుతున్నారు. మీసాల రాజేష్ గారు భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం చెప్పాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ నారాయణ గురువు గారి 169వ జయంతి సందర్భంగా ఒక చిత్రపటానికి పూలమాల వేసుకునే వాళ్ళు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతని జీవితాన్ని చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణ గురువు గారు 20 ఆగస్టు 1856 కేరళలోని తిరువనంతపురం సమీపంలోని జంపజంతి గ్రామంలో జన్మించడం జరిగింది. అతని తల్లిదండ్రులు తండ్రి అదన్ హసన్, తల్లి పుట్టి అమ్మ. వీళ్ళది ఒక వ్యవసాయ కుటుంబం. తనకి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన తండ్రి అదన్ హసన్ గారు చనిపోవడంతో తన తల్లి అన్ని తానే తనను పెంచి పెద్ద చేయడం జరిగింది. కేరళ రాష్ట్రంలో చాలా కుల వివక్ష ఉండేది. ఆ కుల వివక్షను చూసిన శ్రీ నారాయణ గురువు గారు చాలా చలించిపోయారు. అంటే ఏంటి ఈ అగ్ర కులాల వల్ల పెత్తనాలు ఏంటి, ఈ నిమ్న జాతులను అంటరాని వర్తనము అస్పృశ్యత ఇవన్నీ ఏంటి అని చెప్పేసి అతను చాలా చలించిపోవడం జరిగింది. నిమ్న కులాలు, హరిజనులు, గిరిజనులు దేవాలయం దరిదాపులో కూడా రాణించేవారుగా. ఎవరైతే అంటరాని వారు ఉన్నారో, అస్పృశ్యులు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయంలో వారి దరిదాపులో కూడా రాణించేవారు కాదు ఈ అగ్రకుల పెద్దలు. అదే సమయంలో నారాయణ గురువు గారు ఒక రక్తపు చుక్క కింద పడకుండా ఒక ఉద్యమం ముందుకు తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే కేరళ రాష్ట్రం ఇవన్నీ ఈ అంటరాని తరం, అస్పృశ్యత ఇవన్నీ తొలగిపోవాలంటే మన అజ్ఞానంలో ఉన్న ప్రజలందరూ జ్ఞానవంతులు అవుతే ఆ జ్ఞానవంతులైన వారే తెలివిగా మనం దాన్ని జయించవచ్చు అని చెప్పేసి నారాయణ గురువు గారు కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చదువు వైపు మళ్లించి వాళ్ళందరినీ బడి వైపు మళ్లించడం జరుగుతుంది. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 176వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చందుపట్ల ధర్మారెడ్డి గారు, డైరెక్టర్ రైతు సహకార సంఘం ఘట్కేసర్ మండల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా నారాయణ గురు గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపన్న వర్గాల ఆశయాల కోసం, సంపన్న వర్గాల జీవితాల బాగు కోసమే ఆయన చేయడం జరిగింది. ఆయన జీవితాన్ని కూడా అర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరే కాదు, తథాగత గౌతమ బుద్ధుడు కానీ, చామరశ్వర చక్రవర్తి కానీ, మహాత్మా జ్యోతిరావు పులే, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వీళ్ళందరి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడమే మన యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఘట్కేసర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంటే దానికి ముఖ్య కారణము మేకల దాస్ గారు, అన్న కట్కూరి నరసింహరావు అన్న గారు, మీసాల రాజేష్ గారు, ఉపేందర్ గారు, భరత్ గారు, అఖిల్ గారు, సచిన్ గారు, అన్న కుల్కూరి నవీన్ గారు, గంగారం మంజన్న గారు, విష్ణు గారు, అన్న జగదీష్ గారు, ఆనంద్ గారు, వీళ్ళందరూ పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు వీళ్ళందరూ సహాయకులతో ఘట్కేసర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంది కూడా తెలియజేస్తుంది. నాకు ఈ అవకాశం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను. జై భీమ్, జై భారత్. ఆశనాలు మనము అందరేమనుకుంటే ఒకే కులానికి అని అనుకుంటారు, కానీ అది కాదు. ఆ ఓటు హక్కు లేకపోతే ఈరోజు చాలామంది ఉన్నోళ్ళే బాగుపడేటోళ్ళు, లేని వాళ్ళు బాగుపడేటోళ్ళు కాదు.
ఆ అంబేద్కర్ వల్లనే అందరూ ఏమనుకుంటారు అంటే ఒక వర్గానికే చూపిస్తారు కానీ ఆయన చేయడం వల్ల ప్రతి ఒక్కరికి లబ్ధి పొందినట్టు. అదే ఓటు లేకపోతే ఇలా బానిస లెక్క బతికేటోళ్ళం మనం అందరము. ఈ కార్యక్రమంలో